Good morning, everybody. This is your Mario Paul. We are coming to the third part of this particular articles. So far, we came across definite article, indefinite article. Definite article, the. Indefinite article, a or an. Okay. The goes with a particular. Give me the pen. ఏ పెన్ అయితే నీ జేబులో ఉందో, ఏ పెన్ అయితే నీకు గిఫ్ట్గా వచ్చిందో ఆ పెన్ అని అర్థం అన్నమాట. గివ్ మీ ఏ పెన్, వాట్ ఎవర్ ద పెన్ యూ గివ్ ఐ విల్ టేక్. ఓకే, అది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఏకి యాన్కి కూడా డిఫరెన్స్ చెప్పామన్నమాట. ఏ గోస్ బిఫోర్ ఏ కాన్సోనెంట్. ఓకే, హీ ఈస్ ఏ మెంబర్ ఆఫ్ ద సొసైటీ. యాన్ ఎక్కడ వస్తుంది? వావెల్ సౌండ్ ముందు. హీ ఈస్ యాన్ ఎంఆర్ఓ, హీ ఈస్ యాన్ ఎంపీ. ఏ ఎక్కడ వస్తుంది? కాన్సోనెంట్. హీ ఈస్ ఏ మినిస్టర్. ఏ మినిస్టర్. మినిస్టర్లో మా అన్నది కాన్సోనెంట్ కాబట్టి ఏ మినిస్టర్. ఎంఆర్ఓలో ఏ ఎం ఎం అన్నది ఏ అన్నది వావెల్ కాబట్టి యాన్. ఓకేనా? అండ్ నౌ విల్ సీ డెఫినెట్ ఆర్టికల్ వేర్ టు యూస్ ద. చాలా మంది అడుగుతూ ఉంటారు, ద కరెక్టా ది కరెక్టా? బోత్ ఆర్ కరెక్ట్. ద ఎక్కడ వస్తుందంటే కాన్సోనెంట్ సౌండ్ ముందు. ది అని ఎక్కడ అంటాము? వావెల్ సౌండ్ ముందు. ఓకేనా? గివ్ మీ యాన్ ఎగ్, అది కదా తీసుకున్న తర్వాత మనం తెలిసిపోయింది కదా, డెఫినెట్ కదా. వేర్ ఈస్ ద ఎగ్ తప్పు, వేర్ ఈస్ ది ఎగ్. ది ఎందుకు అంటాము? ఎగ్. ఈ అన్నది వావెల్ సౌండ్. గివ్ మీ ది ఎగ్. ఏ ఎగ్ అయితే నేను కొనుక్కొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టానో ఆ ఎగ్. గివ్ మీ ది ఎగ్. ఓకే, ఐ సా యాన్ ఎలిఫెంట్. ఒక ఎలిఫెంట్ చూశాను. ఇప్పుడు కనిపిస్తుంది వేర్ ఈస్ ది ఎలిఫెంట్. ఓకే, మా మిగతా అన్ని కాన్సోనెంట్స్ ముందు ద బుక్, ద పెన్, ద బెంచ్, ద స్కూల్. ఓకే, నా విల్ సీ డెఫినెట్ ఆర్టికల్ ద అన్నది కొన్ని సందర్భాల్లో డెఫినెట్ గా యూజ్ చేస్తాం. ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. మామూలుగా అయితే ఎక్కడున్నాను అంటే గోదావరి రివర్ పక్కన, అలా ఇంగ్లీష్లో అట్లా అంటారు ది గోదావరి అనుకుంటా ద గోదావరి. అర్థం? గో అన్నది కాన్సోనెంట్ కాబట్టి ద గోదావరి అన్నారు. సో ద ఎక్కడ అంటారు, ది ఎక్కడ అంటారు, కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకు వచ్చేసింది. హోలీ బుక్స్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్, ద భగవద్గీత, ద రామాయణ్, ద మహాభారత్. Okay, the Bible, the Quran, the Vedas, not only one Veda, the Rigved, the Yajurved, the Samved, Atharvaved, ఇవన్నీ కూడా పవిత్ర గ్రంథాలే. అట్లా సిక్కులు కూడా ఉంటుంది, గురు గ్రంథ్ సాహిబ్. ఆ విధంగా అన్ని జైన మతాలు ఉన్నాయి. ప్రతి పవిత్ర గ్రంథం ముందు కూడా ఖచ్చితంగా దాన్ని ఉపయోగించాలి. ఓకేనా? ద రామాయణ్, ద గీత. సెకండ్ వన్ ఓషన్స్. వీ హ్యావ్ ఓన్లీ 6 or 7 oceans. ద అంటార్టిక్ ఓషన్, ద పెసిఫిక్ ఓషన్, ద ఇండియన్ ఓషన్. ఓకే, ద ఆర్టిక్ ఓషన్. ఈ విధంగా మహాసముద్రాల గురించి చెప్పేటప్పుడు వి యూజ్ ఓషన్స్. సీస్, వీ హ్యావ్ ఓన్లీ ద బే ఆఫ్ బెంగాల్, ద అరేబియన్ సీ, ద అడ్రియాటిక్ సీ, ద మెడిటరేనియన్ సీ. ఓకే, ఈ విధంగా చాలా సముద్రాలు ఉన్నాయి. రివర్స్, వీ నో ఓన్లీ కృష్ణ అండ్ గోదావరి. నో, ద వాట్ యూ కాల్ దట్, ద మిసిసిపి, ద మిస్సోరి, ద అమెజాన్, ద నైల్. ఇవన్నీ కూడా రివర్స్. వాటి ముందు కూడా మనం నావ్ యూజ్ చేస్తాం. Channels, the British Channel. Canals, the Suez Canal. విన్నారు కదా మనం, చాలా ఫేమస్ పాపులర్. లేక్స్, మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్నటువంటివి. ఓకే, ద కొల్లేరు లేక్, ద చిల్కా లేక్. చిల్కా లేక్ ఈజ్ ఇన్ ఒరిస్సా, విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ లేక్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ ద డెజర్ట్స్. వీ నో ఓన్లీ వన్ డెజర్ట్, థార్ డెజర్ట్. ద బిగ్గెస్ట్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్ ఈస్ సహారా. ఓకే, the Atacama, the Patagonia, all these are the deserts, the great Australian deserts. Mountains, not before the peaks. The Mount Everest, correct. అంతేగాని దాని ఏమంటారు పై హైయెస్ట్ దేవుడు కూడా ద మౌంట్ ఎవరెస్ట్ అనేది తప్పు. ద హిమాలయస్ కరెక్ట్, ద ఆరావళ్ ఈస్ కరెక్ట్, ద వింధ్యాస్ కరెక్ట్, ద సత్పురాస్ కరెక్ట్, ద వెస్టర్న్ ఘాట్స్, ద ఈస్టర్న్ ఘాట్స్, ద నీలగిరీస్, ద బ్లూ మౌంటైన్స్. ఇవన్నీ కరెక్టే. అంతేగాని ద ఎవరెస్ట్ అన్న పీక్ ముందు మాత్రము రాదు. నెక్స్ట్ వన్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్. వెన్ యూ లుక్ ఎట్ ఎనీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్, ద అనేది ఖచ్చితంగా మెన్షన్. ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద డెక్కన్ క్రానికల్, ద హ్యాండ్స్ ఇండియా. ఓకే, ద బిజినెస్ టైమ్. డైరెక్షన్స్, ద నార్త్, ద సౌత్, ద ఈస్ట్, ద వెస్ట్.
ఈ సందులో కూడా నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్, వీటన్నిటి ముందు కూడా దా యూజ్ చేస్తాం. యూనివర్సల్, దీస్ ఆర్ వెరీ స్పెషల్లీ యూనిక్. The North Pole, the South Pole, the equator, the Tropic of Cancer, the Tropic of Capricorn, the Sun, the Moon, మన మూన్ చుట్టూ తిరిగేటువంటి వన్ మోర్ సాటిలైట్ అంతే ఉంది కదా, ద ఎర్త్, ద సన్, ఆల్ ద 9 planets or 10 planets. Okay, Jupiter, the Mars, the Mercury. Ordinal numbers 1, 2, 3, 4, 5. Ordinal numbers దేనంట మనం, నువ్వు ఏ ర్యాంక్ వచ్చావు క్లాస్లో ఫస్ట్, ఈరోజు డేట్ ఎంత, 2nd. ఓకే, నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు, 10th వస్తావు. ఈ విధంగా ఆర్డినల్ నెంబర్స్, వాటి ముందు ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద ఫోర్త్, ద ఫిఫ్త్, ద 10th, ద 100th. అండ్ దెన్ కంప్లీట్ డేట్. మామూలు డేట్ చెప్పినప్పుడు మామూలు సరిపోతుంది, కానీ కంప్లీట్ డేట్ చెప్పినప్పుడు May, okay, 2021. So దాని ముందు the 20th May 20th, వాటి ముందు ఖచ్చితంగా కంప్లీట్ డేట్ రాసినప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా ద అన్నది యూజ్ చేయాలి. క్లాస్ ఆఫ్ పీపుల్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ద రిచ్ షుడ్ హెల్ప్ ద పూర్. ఓకే, ద ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ షుడ్ సపోర్ట్ ద డల్ స్టూడెంట్స్, వీక్ స్టూడెంట్స్. ఈ విధంగా గ్రూప్ మొత్తం వస్తామన్నమాట. ఓకే, అఫీషియల్స్, చిన్నప్పటి నుంచి మనం లీవ్ లెటర్ రాస్తూ ఉన్నాం. ఈ ప్రతి లీవ్ లెటర్ కూడా టు ద క్లాస్ టీచర్, ద ప్రిన్సిపల్, ద ప్రెసిడెంట్, ద సర్పంచ్, ద మున్సిపల్ కమిషనర్, ద డిఈఓ, ద డైరెక్టర్, ద చైర్మన్, ఇంత మొదలుపెట్టింది ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అన్నిటి ముందు దా వస్తున్నారు. అఫీషియల్స్, ఆఫీస్ కానీ పబ్లిక్ ప్లేసెస్. పబ్లిక్ ప్లేస్ ఏంటిది, ద రైల్వే స్టేషన్, ద బస్ స్టాండ్, ద ఏరోప్లేన్, ద హ్యాంగర్, ద కలెక్టరేట్, the super, the SP office, the one town police station, okay, the market, ఇవన్నీ కూడా పబ్లిక్ ప్లేసెస్. కంట్రీస్ ఇన్ ప్లూరల్, we very rarely యూజ్ చేస్తాం. ద నెదర్లాండ్స్, ఎందుకు ద నెదర్లాండ్స్, అది ప్లూరల్. ద యుఎస్ఏ, ఎందుకు యుఎస్ఏ 52 స్టేట్స్ కాంబినేషన్. ద యూకే, 3 డిఫరెంట్ కంట్రీస్ యొక్క కాంబినేషన్, ద యూకే. ద యుఏఈ, ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కొన్ని స్టేట్స్ యొక్క కాంబినేషన్ అన్నమాట. అంతేగాని ద ఇండియా, ద శ్రీలంక అది మాత్రం తప్పనమాట. నేమ్స్ ఆఫ్ ఏరోప్లేన్స్, ద కింగ్ ఫిషర్, విజయమాలియాకి సంబంధించినటువంటిది. ద ఇండియన్ ఎయిర్లైన్స్, ద ఎయిర్ ఇండియా, ఓకే, ద లుఫ్టాన్జా, ద ఎమిరేట్స్. షిప్స్, ఐ నో ఓన్లీ వన్ ద నేమ్ ఆఫ్ షిప్, ద టైటానిక్. ఓకే, అదేవిధంగా ద ఎలిజబెత్, ద క్వీన్స్, ఓకే, జలసంధి, ద విక్రమార్క్. ఆ విధంగా ట్రైన్స్, ఎప్పుడు రైల్వే స్టేషన్ పోయినప్పుడు యూ లిసన్ టు ద కామెంటరీ. ద తుంగభద్ర ఎక్స్ప్రెస్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు కర్నూల్, ద కాకతీయ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ హైదరాబాద్ టు వరంగల్, ఓకే, ద గోదావరి ఎక్స్ప్రెస్ ఫ్రమ్ హైదరాబాద్ టు విశాఖపట్నం. ఈ విధంగా ప్రతి ట్రైన్ ముందు కూడా వస్తుంది అనమాట. ఇన్వెన్షన్స్, ద టెలివిజన్, లూయి బర్డ్, ద రేడియో, మార్కోని, ద టెలిఫోన్, ద గ్రహం బెల్. అంతే కదా, ఆ విధంగా ప్రతి ఇన్వెన్షన్ ముందు కూడా మనము దా యూజ్ చేస్తూ ఉంటాం. సూపర్లేటివ్ ఎడ్జెక్టివ్స్ గురించి నెక్స్ట్ టాపిక్ లో డిస్కస్ చేస్తాను. పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ అని ఉంటాయి. పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. టాల్, టాలర్, టాలెస్ట్. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. కూల్, కూలర్, కూలెస్ట్. హాట్, హాటర్, హాటెస్ట్. చీప్, చీపర్, చీపెస్ట్. ఈ విధంగా 3 డిగ్రీస్ ఉంటాయి. ఇందులో సూపర్లేటివ్ ముందు ఖచ్చితంగా దా యూజ్ చేస్తాం. ద టాలెస్ట్, ద బిగ్గెస్ట్, ద గ్రేటెస్ట్, ద రిచెస్ట్, the strongest, the hottest, the cheapest, the costliest, the busiest. Period of a day. Period of a day అంటే ఏంటి? Okay, in the morning, in the afternoon, in the evening. ఈ విధంగా డే గురించి ఒక పీరియడ్ చెప్పినప్పుడు కూడా దాన్ని మనం యూజ్ చేస్తాం. ఐ థింక్ ఐ రిపీటెడ్ దిస్ వన్. ఓకే, కంపారిటివ్. కంపారిటివ్ అంటే అన్ని కంపారిటివ్. ద టాలర్ రాదు, ద గ్రేటర్ రాదు. ఓన్లీ ఇన్ సర్టెన్ కంపారిటివ్స్ వి యూజ్ దట్. ఎలాగా? The deeper you go, the darker it appears. The higher you go, the cooler it appears. The cooler it appears. Okay. The higher you go, the cooler it appears. Samanyaga according to social studies, for every 1 kilometer of ascending, the temperature reduces by 6 degrees Celsius. The more you earn,
the more you want. Okay, the harder you work, the more benefits you get. Historical events: the World War I, the World War II, the Battle of Panipat, the Independence Day, the Republic Day, okay, the Gandhi Jayanti, ee vidhanga. And then monuments ఏముంటాయి చెప్పండి? The Taj Mahal, the Charminar, the Golconda Fort, the Red Fort, the Qutub Minar. All these are the great monuments, including the Golconda tombs. Group of islands. Okka island aithe da Sri Lanka anam, da Australia anam. When you are speaking about group of islands, the Andamans, the Nicobars, when mentioned particular ఒక వ్యక్తిని కానీ దేనిదైనా మెన్షన్ చేయాలనుకున్నప్పుడు దాని ముందు ఖచ్చితంగా వస్తుంది. This is the boy, he is the boy, there is the boy, there is the boy, he is the boy who got first rank, he is the boy who was dismissed yesterday. Okay, this is the pen which I bought yesterday. When one compared to another, generally before the names of persons we don't use. Da Ravi met Da Lata, went to Da Hyderabad, ఇవన్నీ తప్పు. కానీ ఎప్పుడైతే ఒకరిని ఇంకొకరితో కంపేర్ చేసుకుంటావో, సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పాలనుకుంటావో, అప్పుడు మనం దా యూజ్ చేస్తున్నాం. మన క్లాస్లో వీడు ఉన్నాడు, వీడు సేమ్ టెండూల్కర్ లాగా ఆడతాడు. హీ ఈస్ ద టెండూల్కర్ ఆఫ్ అవర్ కాలేజ్. వీడు సేమ్ ధోని లాగా హెలికాప్టర్ షాట్స్ కొడుతూ ఉంటాడు. హీ ఈస్ ద ధోని ఆఫ్ అవర్ కాలేజ్. తను చక్కగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడతాడు. హీ ఈస్ ద ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆఫ్ అవర్ కాలేజ్. ఓకే, సేమ్ మాధురి దీక్షిత్ లాగా డాన్స్ చేస్తున్న ఆమె. షీ ఈస్ ద మాధురి దీక్షిత్ ఆఫ్ అవర్ క్లాస్. బిఫోర్ ద టైటిల్స్ ఫాలోయింగ్ నేమ్స్, బిఫోర్ ద టైటిల్స్ ఫాలోయింగ్ ది నేమ్స్. టైటిల్ అలెగ్జాండర్ ద గ్రేట్, Pope John the 6th. న్యూమరికల్ ఇన్ టైమ్స్, అక్కడ కూడా సేమ్ న్యూమరికల్ కూడా మనం యూజ్ చేస్తుంటాం, నెంబర్లో కూడా యూజ్ చేస్తున్నాం. ఓకే, ఏంటిది? ఫిలిప్ ద సెకండ్. ఓకే, అట్లానే బ్రిటిష్లో ఉన్నప్పుడు పరిపాలించే రాజులందరూ కూడా నేమ్స్ ఉంటాయి, ఒకటి ఒక సేమ్ పేరు 10 మందికి వస్తూ ఉంటాయి. ఓకే, ఫిలిప్స్ కానివ్వండి, జాన్ కానివ్వండి, అన్ని తర్వాత నెంబర్స్ వస్తూ ఉంటాయి. బిఫోర్ ఈ పదాల ముందు కూడా ఖచ్చితంగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద గేమ్, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద క్లాస్, in the middle of the lesson, in the center, in the middle, in the center, after the next class, after the next period, at the end of the class, what are you? On the top. ఈ విధంగా మనం దీనిని యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ కూడా ఇంకొక మనం క్లాప్ పాయింట్ డిస్కస్ చేయాలి. ఒమిషన్ ఆఫ్ ఆర్టిస్ట్ చాలా మంది తెలియక యూజ్ చేస్తూ ఉంటారు. డబ్ల్యూ కలర్ ముందు రాకూడదు. ఓకే, డిసీజెస్ ముందు హీ గాట్ దా ఫీవర్ తప్పు. ఓకే, అదేవిధంగా మీల్స్ ముందు వెడ్డింగ్ కార్డ్స్లో చివర వస్తూ ఉంటుంది చూడండి, ద లంచ్ ఫాలోస్. అది జనరల్ సెన్స్లో వస్తుంది కాబట్టి ద లంచ్ ఫాలోస్. దా అంటే ఏంటిది? కాబట్టి ద లంచ్ ఫాలోస్ రాకూడదు. బిఫోర్ ద ప్రాపర్ నౌన్స్ ఉండకూడదు. ద రవి ఉండకూడదు. ఓకే, ద హిమ ఉండకూడదు. దా వరంగల్ ఉండకూడదు. ఓకేనా, గేమ్స్ ముందు కూడా రాకూడదు మనం. ద క్రికెట్, ద ఫుట్బాల్, వీటి ముందు కూడా రాకూడదు. సో ఈ విధంగా చాలా సందర్భాల్లో మన నియర్లీ 35 రాసే కానీ దాదాపు 40 ఉన్నాయి కేసెస్. వీటన్నిటి ముందు ఖచ్చితంగా దా లేకుండా వీ షుడ్ నాట్ కన్స్ట్రక్ట్ ద సెంటెన్స్. ఆల్మోస్ట్ ఆల్ దీస్ స్ట్రక్చర్స్ ఈజ్ preceded by the compulsory. Okay, thank you for listening to my class. If you like it, if you are able to understand, please do subscribe. Bye.